రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు విచ్చేసిన బాలినేని లాయర్పేటలోని ఆయన నివాసంలో జిల్లాలోని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 6వ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని అన్నారు. కార్యకర్తలే పార్టీకి బలమని తెలిపిన ఆయన గత ఏడాది కంటే ఈ ఏడాది రెట్టింపు సభ్యత్వాలు నమోదు చేసేలా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన వారికి తగిన గుర్తింపు కోసం పోరాడతానని బాలినేని అన్నారు. పార్టీ అభివృద్ధి కోసం జన సైనికులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి పవన్ కళ్యాణ్ ను ఉన్నత పదవిలో నిలిపేలా చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ చీకటి వంశీది, అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, నగర అధ్యక్షులు కార్పొరేటర్ మలగా రమేష్, జిల్లా కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర, పార్టీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, కిషోర్ నాయుడు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తలు, జనసేన పార్టీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా మీకు ఎప్పుడు జరగలేదు. మీ నాయకత్వంలో మేము అందరూ ఉంటాం. మేము ఎప్పుడు మనందరం ఫాస్ట్గా ఉన్నాం. ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటాం. థ్యాంక్ యూ వంశీ గారు, మీ సందేశాన్ని అనుభవాన్ని చెప్పారు. ఇప్పుడు చివరిగా మా సోదరులు సోదరి మన కార్పొరేటర్ అందరికి కూడా మొదలుగా కూర్చున్నటువంటి జనసేన నాయకుడికి, అలాగే ఇన్ఛార్జ్ అయినటువంటి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జనసేన నాయకుడికి, కార్యకర్తలకి, అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం మీ అందరికీ తెలుసు. మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ సభ్యత్వం చేయాలని చెప్పి ఆయన్ని రాష్ట్రం మొత్తం కూడా పార్టీ సభ్యత చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశానుసారం మరి ఈరోజు ఇక్కడ ఒంగోలు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వ కార్యక్రమంలో మీ అందరికీ తెలుసు. మరి ఆయన చేసినటువంటి సభ్యత్వ రాష్ట్ర చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ రావటం, వాళ్ళకి 5 లక్షలు చెప్పి ఇవ్వటం, ఈ సభ్యత్వంలో చనిపోయిన వాళ్ళకి అలా అందించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా లాస్ట్ టైం జరిగినటువంటి సభ్యత్వం కంటే ఈ సంవత్సరం మరి డబల్ చేయాలని చెప్పి కూడా మన జనసేన నాయకులని కోరుకుంటా ఉన్నాను. ఈ స్వభావంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, సభ్యత్వం ఎవరైతే ఎక్కువ చేస్తారో, ఎక్కడైతే జనసేన సభ్యత్వం ఎక్కువ జరుగుతుందో, కార్పొరేటర్లు కానీ, కార్పొరేషన్ కానీ, పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ఇవన్నీ కూడా ఎక్కడైతే ఎక్కువ సభ్యత్వం జరుగుతుందో అక్కడ డెఫినెట్గా జనసేన పార్టీకి అక్కడ సీట్ ఇచ్చేదానికి నా వంతు నేను అడ్డం తిరిగిన కూడా నేను ప్రయత్నం చేస్తాను. నేను మొదటి నుంచి కూడా కార్యకర్తల కోసం పనిచేశాను. కార్యకర్తలే నాకు ముందుగా నాకు దైవంగా భావించే పరిస్థితులను కూడా ప్రభావం చేస్తున్నాను. వైసీపీలో ఉన్నా కూడా ఇప్పుడు జనసేన ఉన్నప్పుడు కూడా కార్యకర్తలు లేకపోతే మనుగడ ఉండదని కూడా అందరూ కూడా గుర్తుంచుకోవాలని కూడా నేను ప్రభావం చేసుకుంటా ఉన్నాను. కార్యకర్తల కోసం ఎంత దాకా పోరాటం చేస్తారని కూడా మరి ముఖ్యంగా జనసేన పార్టీ అంటే కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు, జనసేన పార్టీ అంటే ప్రశ్నించే పార్టీ అని చెప్పి జనసేన మన కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన
అడుగుతాలోనే నడుచుకుంటూ ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నించేదానికి సిద్ధంగా ఉంటాను అని చెప్పి కూడా ఈ సభ తెలియజేస్తున్నా ఉన్నా. కొంతమంది మాట్లాడతారు, కొన్ని మీడియాలు కూడా మాట్లాడతారు, కొన్ని మీడియాలు కూడా రకరకాలుగా చెప్తుంటారు. బాలినేని గారు జనసేన ఎందుకు చేరారు అంటే ఆయన అధికారంలో తప్పులు చేశారేమో, ఆ తప్పులు సరిదిద్దుకునేది, ఆ తప్పులు కాపాడుకునే దానికోసం జనసేన లీడర్లు చేరారని చెప్పి మాట్లాడతారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, లాస్ట్ 5 years లో ఎక్కడ తప్పు జరిగినా నేను ఆ రోజు చంద్రబాబు లెటర్ రాశా. నేను కానీ మా అబ్బాయి కానీ తప్పు చేసి ఉంటే మేము దేనికైనా శిక్షకు సిద్ధంగా ఉంటాను అని చెప్పడం జరిగింది. అదే మాట మీద పట్టుబడి ఉంటాను. నేను జనసేన పార్టీలో చేరింది కళ్యాణ్ గారు నా మీద చూపించినటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నన్ను గురించి మంచిగా మాట్లాడేవాడు కళ్యాణ్ గారు. ఆయన చూసి, ఆయన మనస్తత్వం చూసి నేను పార్టీలో చేరాను తప్ప నేనేదో పదవులు పొందాలని, పార్టీ మారి పదవులు చేయాలని చెప్పి ఉద్దేశం నాకు ఏం లేదు. నేను ఒకటే కోరుకుంటా, పదవులు రాకపోతే నాకేం ఇబ్బంది లేదు, కానీ కార్యకర్తలకు సహాయం చేసే కార్యక్రమం నా చేత చేపిస్తే చాలు, అందుకంటే ఏ అవసరం. నేను చూశాను, పోయిన టర్మ్లో అధికారులు ఉన్నప్పుడు ఎన్నో మానసిక శోభలు కూడా అనుభవించాను. ఏదే కానీ మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మనస్ఫూర్తిగా అందరూ కూడా మెంబర్షిప్ ని ప్రజలకు తీసుకుపోయి మెంబర్షిప్ బాగా చేయాలని చెప్పి నేను మరీ కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ఇది ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కడ మెంబర్షిప్ ఎక్కువ జరుగుతుందో అక్కడ బట్టి తప్పకుండా ప్రాధాన్యత ఇచ్చే దానికోసం నా వద్దు ఇది అందరూ ఇదివరకు చాలా మంది చెప్పుకుంటూ కానీ నేను మటుకి పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉంటానని కూడా మన వాళ్ళకి జనసేన వాళ్ళకి ఇచ్చే టికెట్ ఇచ్చేదానికి నేను తప్పకుండా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి జిల్లా నుంచి వచ్చినటువంటి జనసేన నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందు పార్టీ అభివృద్ధి చేసే దానికోసం మన నాయకుడు ఇందాక వంశీ గారు చెప్పారు, మన నాయకుడిని ముందు ఇంకా మంచి పదవులు చూసేదానికి మనం అందరం కూడా గట్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. నాయకుడు మంచి చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నేను ఎప్పుడు కూడా ఏది దాచుకోను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. అది తప్పో ఒప్పోగా నాకు తెలియదు, కానీ నాకు ప్రజల్లో జరుగుతున్న విషయాలు మటుకి నాయకులు తెలియజేస్తారు. వాళ్ళు ఇంటే విన్నారు, నేను మటుకి ఓపెన్ అంతే, ఓపెన్ స్పోకెన్ అంతే నాది. నేను అంటే మాట్లాడతాను. నన్ను ఒంగోలులో నా సామాజిక వర్గం తక్కువనా కూడా కంటిన్యూగా 4 సార్లు గెలిచారు. 4 సార్లు కంటిన్యూ గెలిపించారు. నేను 7 సార్లు పొడి చేస్తే 5 సార్లు గెలిచాను. ఆ 2 సార్లు కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. 2 సార్లు కూడా కూటమి ఉండబట్టి ఓడిపోయారు తప్ప సింగిల్ గా ఎప్పుడు ఎవరు నా మీద గెలవలేదు. అదే నా గొప్పతనం కాదు, ప్రజలు నా వైపు చూపించినట్టు ఆదరణ కూడా ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చిన వాడిని ఏమన్నా సహాయం చేసేదానికి నేను ఏదో ఒకటి వాళ్ళని సంతృప్తి పెట్టి పంపించాను తప్ప ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టిన దాఖలా లేవు. మరి ఇందాక వరపాటి శ్రీనివాసరావు గారు అన్నారు, కేసులు జనసేన మీద టీడీపీ మీద 86 కేసులు పెట్టారని ఒకే రకంగా మాట్లాడుతున్నారు. నేను కనుక ఒక్క కేసు జనసేన మీద పెట్టుంటే చూపించండి. 86 ఉన్నారు కదా, 86 మళ్ళీ ఒక్క కేసు చూపించండి అడుగుతా ఉన్నా. అదే టీడీపీ వాళ్ళ మీద కూడా ఎలక్షన్లో, ఎమ్మెల్సీ ఎలక్షన్లో, జనరల్ ఎలక్షన్లో గొడవలు జరుగుతాయి.
పార్టీకి సంబంధించిన గొడవలు జరుగుతాయి. అప్పుడు వాళ్ళ మీద కేసు పెడతారు, మా మీద కేసు పెడతారు. అవి తప్పితే ఇండివిజువల్ గా ఒక్క కేసు నేను తెలుగుదేశం పార్టీ మీద కానీ జనసేన మీద పార్టీ మీద కానీ ఒక్క కేసు చూపించండి అంటే అక్కడ పోయి ఇటు చెప్తున్నారు ఆయన జనసేన చేరాడు మా మీద కేసు పెట్టాను, ఒక్క కేసు పెట్టాను చూపిస్తున్నాడు. ఇది అన్యాయం. నేను ఇంకా మీకు గుర్తుందో లేదో ప్రజారాజ్యం ఎలక్షన్ అప్పుడు నా మీద ఆనంద పోటీ చేసినాడు. చాలా మందికి తెలుసుంటుంది, ఇక్కడ ఎలక్షన్ అయిపోయింది, గెలిచాను నేను. మరుసటి రోజు రెండో రోజు ఆనంద్ గారు వచ్చారు హైదరాబాద్ నాకు వచ్చి సార్ గ్రానైట్ దాంట్లో డిస్ప్యూట్ ఉందండి, దాన్ని మీరు మాట్లాడి చేయాలా. 2 రోజులు ఆ పని చేసి పెట్టాను. న్యాయం ఉంది కాబట్టి అంటే ఒక పార్టీ అని చూడలే, న్యాయం ఎక్కడుందో అక్కడ చేశాను. మరి ఏదైనా కానీ మనం ఇప్పుడు జనసేన పార్టీలో చేరిన దానికి మీరందరూ కూడా ఎక్కడ పోయినా కూడా పిఠాపురంలో మీరు బాగా మాట్లాడారండి కార్యకర్త గురించి అన్నాడు. నేను చెప్పాను ఎప్పుడో ఆ రోజు ఫస్ట్ మాట్లాడేటప్పుడు స్టార్టింగ్ నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ గారు అన్న. జనం అంత జనసేన కదా ఇష్టపడలా ఆ పార్టీకి. నేను ఉన్నది చెప్పాలి కదా, నేను రాజకీయంలో నాకు భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు. ఆ మాట చెప్పారు కింద వాళ్ళు ఇష్టపడి. తర్వాత నేను అన్ని మాట్లాడిన తర్వాత హ్యాపీ అయిపోయాను. కానీ ఒకటే చెప్తా ఉన్నా, కార్యకర్తలు అనేది ముఖ్యం. ఈ రోజు కాదు ఏ రోజు కాదు చెప్తాను, కళ్యాణ్ గారు కూడా చెప్తాను. ఖచ్చితంగా నా వరకు నేను మన జిల్లా వరకు నేను చేయగలుగుతాను, కానీ మిగతా తెలీదు. ఆ జిల్లా వరకు నేను పోరాటం చేసేదానికి తప్పకుండా కార్యకర్తలు మాత్రం చేస్తాను. మనందరూ కూడా మరి మెంబర్షిప్ డ్రైవ్ని కలిసికట్టుగా పనిచేసి మన జిల్లా పోయినసారి కంటే డబుల్గా చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి నాతో పాటు ఉన్నటువంటి నా కార్పొరేటర్లు మరి నా మిత్రులు అందరూ కూడా వాళ్ళు ఒకటే చెప్పారు, మీరు ఎక్కడుంటే అక్కడ చెప్పినటువంటి సోదరు మనందరూ కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞతై ఉంటానని చెప్పి కూడా కృతజ్ఞతగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి అందరూ కూడా మరి ఒకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ